అందరికీ నమస్కారం. 2026 నీట్లో మంచి ర్యాంక్స్ సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు. మొన్న 30వ తారీఖున మన స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో జారీ చేసింది మెడికల్ అడ్మిషన్కి సంబంధించింది. అది జీవో నంబర్ 102. ఏంటి ఈ జీవో అంటే, గతంలో ఒక జీవో ఉంది 151 జీవో అనేది. అది 2000 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఆ 151 జీవో రావడానికి కారణం ఏంటంటే, అప్పుడు దాకా అడ్మిషన్స్లో అనేక సమస్యలు తలెత్తుతూ ఉండేవన్నమాట. అంటే చాలామంది రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు మంచి ర్యాంక్స్ తెచ్చుకొని వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో సీటు పొందే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోకపోవటం వల్ల వాళ్ళకి ఆ ఓపెన్ కేటగిరీలో రాకుండా డైరెక్ట్గా రిజర్వేషన్లోనే సీట్లు కేటాయించేవాళ్ళు. దానివల్ల అనేక మంది రిజర్వేషన్ వర్గాల విద్యార్థులు నష్టపోతూ ఉండేవాళ్ళు అనమాట. దానికోసం ఆ రోజు 2019లో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక 6 నిపుణుల కమిటీ వేసి, ఆ నిపుణుల కమిటీలో కూడా 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు, 2 విద్యావేత్తలు ఉండాలి, 2 సీనియర్ హైకోర్టు అడ్వకేట్స్ ఉండాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టి అటువంటి కమిటీ వేసి, ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం అడ్మిషన్ జరపమని చెప్పేసి ఆనాటి హైకోర్టు ఆదేశించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 6 సభ్యులు ఉన్నటువంటి ఒక కమిటీని ఆ రోజు వేశారు. అందులో సభ్యులు వచ్చేసి ఐఏఎస్ చెందినటువంటి సతీష్ చంద్ర గారు, కేఎస్ జవహర్ రెడ్డి గారు ఐఏఎస్ నుంచి ఉన్నారు. ఆ తర్వాత మాజీ వీసీ అయినటువంటి ఐవీరావు గారు ఉన్నారు. అట్లానే ఇంకొక ఆయన ప్రొఫెసర్ కె శివశంకర్ గారు ఉన్నారు. అట్లానే సీనియర్ అడ్వకేట్స్ వచ్చేసి గంటా రామారావు గారు, ఏ సత్యప్రసాద్ గారు. ఈ 6 ఎక్స్పర్ట్స్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ ప్రకారం 2000 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 151 జీవో అనేది జారీ చేసింది. అంటే ఏంటంటే, పిల్లలందరూ కూడా, అభ్యర్థులు అందరూ ఎంబీబీఎస్ అప్లై చేసుకున్న అభ్యర్థులు అందరూ కూడా ఆల్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. లేకపోతే అది చాలామంది నష్టపోతున్నారు. కేవలం రిజర్వేషన్ వర్గాల విద్యార్థులు కాకుండా ఓపెన్ కాంపిటీషన్ విద్యార్థులు కూడా చాలామంది నష్టపోయారు ఆ కాలంలో. నాకు తెలిసిన ఒక విద్యార్థి, అతనికి మంచి ర్యాంక్ వచ్చింది. అతను కేవలం 3 కాలేజీలు పెట్టాడనమాట. మంచి ర్యాంక్ వచ్చింది కానీ నాకు ఈ 3 కాలేజీలు వస్తుందని చెప్పేసి ఇతను ఆంధ్ర మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, కాకినాడ మెడికల్ కాలేజీ మాత్రం పెట్టాడు. పెట్టినప్పుడు ఈ 3 కూడా అసలు సీటే రాలేదు. కాబట్టి అతనే అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే అతను సీట్ వచ్చి ఉండేది. అప్పుడు అసలు తర్వాత ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదు ఆ కాలంలో. దానివల్ల అతను మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఇది నా పొరపాటు జరిగిందని చెప్పేసి మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాల్సింది వచ్చింది. కాబట్టి ఇటువంటి అనేక సమస్యలు తలెత్తడం వల్ల, కాబట్టి పిల్లలందరూ కూడా ఆల్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఎటువంటి సమస్య లేకుండా అందరికీ సమన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ఆ కమిటీ రికమెండ్ చేసింది. దాని ప్రకారమే 151 జీవో అనేది వచ్చింది. గత 5-6 సంవత్సరాల నుంచి ఆ జీవో ప్రకారం అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ అడ్మిషన్ ప్రక్రియలో ఏ విద్యార్థి కూడా దీనివల్ల మేము నష్టపోయాము అని చెప్పినటువంటి విద్యార్థి ఎక్కడా లేరు. ఏ ఒక్కరికి నష్టం జరగలేదు. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఈ కొత్త జీవో ఒకటి తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే, విద్యార్థి తనకు నచ్చిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 35లో వాళ్ళు పెట్టుకోవాలంటే 3 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, 10 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, 15 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు. అంటే మార్చుకోవటం వల్ల సమస్య లేదు, కానీ ఆల్ ఆప్షన్స్ పెట్టకపోవటం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఇక్కడ ఒక జనరల్ క్యాండిడేట్ పెట్టకపోతే నష్టపోయేది ఆ జనరల్ క్యాండిడేట్ నష్టపోతాడు. ఆ ప్లేస్లో ఇంకొక విద్యార్థి వస్తాడు. అయితే రిజర్వేషన్ విద్యార్థుల్లో సమస్య ఇంకో రకంగా ఉంటుంది. తప్పు చేసేది ఒక విద్యార్థి, నష్టపోయేది వేరొక విద్యార్థి. ఎట్లా అంటే, జనరల్ కేటగిరీలో సీటు పొందగలిగినటువంటి రిజర్వేషన్ విద్యార్థి తను ఆల్ ఆప్షన్స్ పెట్టనప్పుడు అతన్ని జనరల్ కేటగిరీ కింద కేటాయించకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి
రిజర్వేషన్లు కేటాయిస్తారు. అంటే ర్యాంక్ చూస్తేనేమో ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఉంటుంది, కానీ సీటు మాత్రం రిజర్వేషన్లు ఇస్తారు. దానివల్ల ఏంటంటే వాస్తవంగా రిజర్వేషన్లో రావాల్సినటువంటి ఒక సీటు పోతుంది అనమాట. అట్లాంటి అనేక ఉదాహరణలు ఉంటాయి. కాబట్టి రేపు జరగబోయే అడ్మిషన్స్లో ఈ యొక్క సమస్య అనేది తలెత్తేదానికి అవకాశం ఉంది. అయితే అందరూ అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే దీనివల్ల ఏమి కాదు, కానీ మనం ఎన్ని చెప్పినా కూడా అది మ్యాండేటరీ చేయకపోయినట్లయితే విద్యార్థులు కూడా అన్ని ఆప్షన్స్ పెట్టకుండా కొన్ని ఆప్షన్స్ పెట్టేదానికి అవకాశం ఉంది. దానివల్ల చాలామంది ముఖ్యంగా రిజర్వేషన్ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున నిన్న వీసీ గారిని కలిసి ఈ యొక్క జీవోని రద్దు చేసి గతంలో ఏ జీవో అయితే ఉందో 151 జీవో ఉందో దాని ప్రకారం అడ్మిషన్లు జరపాలని చెప్పేసి కోరటం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం జరగాలంటే 151 జీవోని అమలు చేయాలి. కావాలంటే విద్యార్థులకి సెకండ్ కౌన్సిలింగ్లోనూ థర్డ్ కౌన్సిలింగ్లోనూ వాళ్ళ ఆప్షన్స్ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. దానివల్ల ఎవరికి నష్టం ఉండదు. ఆల్ ఆప్షన్స్ మ్యాండేటరీ చేయకపోతేనే నష్టం, కానీ సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ మార్చుకుంటే వచ్చే నష్టం లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క విన్నపాన్ని గమనించి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.